వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది? ఈ యొక్క తులారాశి వాళ్ళకి మార్చి మాసంలో ఏ విధంగా ఉంది అంటే, ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే మరి ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది. ఈ మాసం కాదు, వచ్చే మాసం కూడా వ్యతిరేకంగా ఉంది. అంటే ఈ 2 మాసాలు పెళ్లి ప్రయత్నాలు అనేది విరమించుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళకి. మరి దాంతోపాటు అనారోగ్య సమస్య ప్రధానంగా సూచిస్తూ ఉంది. తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే, ఏదో ఒక అనారోగ్యం వెంటపడుతూ ఉంటుంది ఈ మాసంలో. ఒక పక్క నరాల వీక్నెస్ రావడం కానివ్వండి, దాంతోపాటు ఈ యొక్క ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, లేదు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కొంత మెడికేషన్, మరి తీవ్ర స్థాయిలో మెడికేషన్ చేయాల్సిన పరిస్థితులు రావడం గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం తులారాశి వాళ్ళకి. ప్రధానంగా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది, ధనం వస్తుంది. కాకపోతే రోగాలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తొందరపాటు లేకుండా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, హాస్పిటల్కి వెళ్ళామంటే మన దగ్గర డబ్బులు ఉందంటే ముందు నుంచే వాడు గమనించి మనకి ఎన్ని టెస్టులు చేయాలి, అవసరమైన దానికన్నా పనికిరాని టెస్టులు అని చెప్పి భయపెట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నంత వరకు కార్డు మొత్తం గీకేస్తున్నారు. కాబట్టి సమయం బాగుండనప్పుడు కొంత వేచి చూసి అడుగులు వేయాలి. తొందరపాటు అనేది పనికిరాదు. కాబట్టి కొంత టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా భయపడాల్సిన పని లేదు. ఒక మాసం జాగ్రత్తగా ఉండాలి. దైవ బలం అనేది ప్రధానంగా ఉండాలి. మరి తులారాశి వాళ్ళకి పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పిల్లల పరంగా ఎవరైతే కొంత ఇప్పటికే పిల్లలు వృద్ధిలోకి వచ్చి ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్గా ఎటువంటి లోటు ఉండదు తులారాశి వాళ్ళకి. అంటే డబ్బుకు తిరుగులేదని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే డబ్బు ఎక్కువ ఉంటేనే రోగాలు వస్తాయి, అంతే కదా. నేను చాలా మందిని చూశాను, డబ్బు ఎక్కువ కూడా రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. లేనివాడు ఏం లేకపోయినా మనం ఏం చచ్చాలి అని చెప్పి వాడు ప్రయత్నం ముందుకు వెళుతూ ఉంటాడు. డబ్బును ప్రాణం పోతుందని భయం వేస్తుంది, వేలకు వేలు ఖర్చు పెట్టేస్తాడు. కరోనా వచ్చి ప్రతి సంవత్సరం కరోనా వచ్చిందని చెప్తున్నారు, అనగా డబ్బులు ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. డబ్బు లేని వాళ్ళు కరోనా చూద్దాం, అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది, ఎప్పుడైనా చచ్చిపోయేదే అంటారు. కాబట్టి అటువంటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తులారాశి వాళ్ళకి సంతానపరంగా అనుకూలంగా ఉంది. శత్రువర్గం మాత్రం ఖచ్చితంగా మంచిగా రెడీగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ దొరుకుతారా, దెబ్బ కొడదామని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో, రోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్నారో తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఉంటాయి. కాబట్టి ఈ నెల పెద్దగా అనుకూలత లేదు. మరి ఏప్రిల్ మాసంలో మాత్రం కొంత కోర్టు సమస్యలు అనుకూలంగా మారతాయి తులారాశి వారికి. మరి తండ్రికి మాత్రం కొంత అనారోగ్య సూచన కనపడుతూ ఉంది. అంటే అనుకోకుండా తండ్రికి అనారోగ్యం రావడం కూడా ఈ చెప్పిన వాటిల్లో ప్రధానంగా చెప్పదగ్గటువంటి సూచన. మరి వృత్తిపరంగా ఎట్లా ఉంది అంటే, ఈ యొక్క తులారాశి వాళ్ళకి మధ్యమంగా ఉంది. అంటే బాగా ఉందని చెప్పడానికి వీలేదు, అసలు బాగాలేదని చెప్పడానికి వీలేదు, మధ్యస్థంగా ఉందని చెప్పవచ్చు వృత్తిపరంగా.
మరి లాభపరంగా లాభం ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయా అంటే ఖర్చు అవుతాయనే చెప్పాలి, డబ్బు మాత్రం నిలబడదు. సినీ రంగ ప్రముఖులకి, తులారాశి వాళ్ళకి కొంత వ్యతిరేకంగానే ఉంది. కాబట్టి ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు ఏవి చేయడానికి వీల్లేదు. ఏప్రిల్ మాసంలో ప్రయత్నం చేస్తే అనుకూలంగా మారుతుంది. అంటే మంచి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలనుకుంటారో అటువంటి వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళు. ఓకే గురుగారు, మరి తులారాశి వాళ్ళు కొంచెం కొద్దిగా ఇబ్బందులకు ఎదుర్కోబోతున్నారు కాబట్టి వీళ్ళకు నివారణ ఎలా ఉంటుందంటారు? ఇంకొకటి వీళ్ళ అదృష్ట సంఖ్య గాని, అదృష్ట రంగు గాని ఏది ధరిస్తే బాగుంటుంది? తులారాశి వాళ్ళకి అదృష్ట రంగు ఏంటయ్యా అంటే రక్తవర్ణం అదృష్ట రంగు. ఎరుపు. మరి మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి ఆరోగ్యపరంగా బాగుండాలి, ఐశ్వర్యపరంగా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం కాస్త అభిషేకం చేసుకోవడం, మరి కుజగ్రహ శ్లోకం ఉంటుంది, కుజగ్రహ శ్లోక పారాయణ కనుక చేస్తే మనం చెప్పిన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.